హలో గాయ్స్, బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈరోజు నేను రివ్యూ చేయబోతుంది కొత్తగా ఆంధ్రప్రదేశ్కి ఇంట్రడ్యూస్ అయిన తమిళనాడు బియర్. తమిళనాడులో ఎంత ఫేమస్ అంటే ఈ బీరు అక్కడ కింగ్ ఫిషర్లా తాగేసేవాళ్ళు. సో ఇది అంత ఫేమస్. తమిళనాడు అనే కాదు, వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియాలో కూడా బాగా దొరికే కళ్యాణి బ్లాక్ లేబుల్ బియర్. సో ఈ బీర్ మనకి ఎక్కడ నుండి తెచ్చారో, ఎవరితో పార్ట్నర్షిప్ చేసుకున్నారో, లేకపోతే ఇంకా చెప్తాను. సో ఏదోలాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు మనకి ఈ బీరు. సో ఇది దేనికి రీప్లేస్మెంట్ అంటే, మనకి లాస్ట్ ఇయర్ దాకా దొరికి బీరా భూమ్తో రీప్లేస్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే దీని కాస్ట్ వచ్చి 180 రూపీస్. చూసారా, ప్రైస్ చూసారంటే 180 రూపీస్. బీరా భూమ్ కూడా మనకి 180 రూపీస్ కేటగిరీలో దొరికేది. అది కూడా స్ట్రాంగ్ బీర్, కానీ అది బ్రూవరీ వచ్చి బీరా. బీరా ఈజ్ అ టాప్ నాచ్ బ్రూవరీ ఫర్ ది బీర్స్. అండ్ దీని బ్రూవరీ వచ్చి యూబీ. అంటే ఏంటంటే, లెట్స్ చెక్ ఇట్. స్లో బ్రూ టు పర్ఫెక్షన్, కళ్యాణి బ్లాక్ లేబుల్ స్ట్రాంగ్, యునైటెడ్ బ్రూవరీస్ ప్రైవేట్ లిమిటెడ్, బంటుపల్లి విలేజ్, మండలం వచ్చి జేఆర్పురం, శ్రీకాకుళంలో ఇది బాటిలింగ్ అవుతుంది. సో యూబీ అంటే ఏంటి అంటే, మనకి ఏదైతే కింగ్ ఫిషర్ దొరుకుతుందో అదే బ్రూవరీస్, మన విజయమాలియాది వాళ్ళ దగ్గర నుండే మనకు వస్తున్న బీర్ ఇది. నేను 100% షూర్గా చెప్పగలనేమో, నాకు తెలియదు. ఆల్మోస్ట్ 90% షూర్గా చెప్తున్నాను. దీని లోపల ఉన్నది నాకు తెలిసి అయితే కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీరే. కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీరే దీంట్లో ఉండిద్దని నేను మాత్రం అనుకుంటున్నాను. టేస్ట్ చేసిన తర్వాత చూద్దాం డిఫరెన్స్ ఏమైనా ఉందో లేదో. ఎందుకంటే వాళ్ళకంత లేదు నాకు తెలిసి. ఒకటే బ్రూవరీ, ఒకటే స్ట్రాంగ్ బీరు, లైట్ బీరు తయారు చేస్తారు. దాంట్లో వాళ్ళు చేసేది ఏంటంటే లేబులింగ్ మారుస్తారు అంతే. కళ్యాణి బ్లాక్ లేబుల్ ఒకటి, దాని తర్వాత యూబీలో ఇంకా కొన్ని ఉంటాయండి. హేవర్డ్స్ 1000 ఒకటి, ఇంకా చాలానే స్ట్రాంగ్ బీర్స్లో ఇంకా అయ్యే ఆల్మోస్ట్ చిన్న చిన్న చేంజెస్ చేసి అదే బీర్ సర్వ్ చేసేస్తారు బాటిలింగ్లో. సో దీని ఆల్కహాల్ పర్సంటేజ్ చూద్దాం, ఏమేమి వాడారు ఏమేమి వాడలేదని చూద్దాం ఒకసారి. వాటర్, మాల్టెడ్ బార్లే, రైస్, షుగర్, ethyl alcohol generated in the process, hops, carbon dioxide and yeast, permitted natural color. Okay, నథింగ్ స్పెషల్, కొత్తగా ఏం లేదు. ఏమన్నా ఇంపోర్టెడ్ హాప్స్ కానీ ఇంపోర్టెడ్ గ్రెయిన్స్ కానీ వాడినట్టు ఏం మెన్షనింగ్ లేదు. ఏదో ఇక్కడ స్లో బ్రూడ్ అని చెప్పారు అంతే తప్పితే ఇంకేం లేదు. 5 to 8% ఆల్కహాల్. ఓకే, హే నేను చెప్పానా లేదా బ్రో? ఇక్కడ ఏం రాశారు చూసారా, కింగ్ ఫిషర్. అది అట్టా ఉండేది మన రీసెర్చింగ్ అంటే. సో ఎట్లా ఉంది థీమ్? బాగుంది కదా థీమ్. సో ఎక్కువ సోది లేకుండా డైరెక్ట్గా బాటిల్ ఓపెన్ చేసేసి, బాటిల్ అయితే సేమ్ నాకైతే కింగ్ ఫిషర్ బాటిల్ చూసినట్టు ఉంది, జస్ట్ లేబుల్ చేంజ్. ఓపెన్ చేసా, వావ్, నోటితో ఓపెన్ చేస్తే ఆ కిక్కే వేరు అసలు. ఏమంటారు? అది సరే, గ్లాస్లో పోసుకుందాం. ఇలాగే పోసుకోవాలండి. ఇలా అగ్రెసివ్గా పోసుకుంటేనే ఫ్రాత్ ఫామ్ అయ్యిద్ది, ఎక్సెస్ కార్బనేషన్ పోయిద్ది. అబ్బో, ఫ్రాత్ అసలు ఫామే కావట్లా. ఎంత త్వరగా డిసప్పియర్ అవుతుందంటే, ఇదేదో సుగంధ సోడా కూడా ఇంత డిసప్పియర్ అయిపోదు. అరే, చీప్లో చీప్ కేటగిరీస్ వాడినట్టు చీప్లో చీప్ ఇంగ్రీడియంట్స్ వాడారు. చూసారు, విత్ ఇన్ 5 to 10 secondsలో అసలు ఫ్రాతే ఫామ్ అవ్వలేదు, ఫ్రాత్ పోయింది మొత్తం. షిట్, స్మెల్ అయితే గట్టిగా అసలు కింగ్ ఫిషర్ అల్ట్రా కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ ఎట్లా అయితే స్మెల్ వస్తుందో అంతే స్మెల్ వస్తుంది నాకైతే. కలర్ చూసుకుంటే డార్క్ గోల్డెన్ కలర్. బో, చాలా చాలా స్మెల్ వస్తుంది, ప్లస్ చాలా డార్క్ కలర్ ఉంది.
గోల్డెన్ కలర్, ఏదో మనం విస్కీలో బాగా పచ్చిగా కలుపుకుంటారు చూసారు సోడా వేసుకొని, ఒక 90 ml పెగ్లో కాస్త సోడా కలుపుకున్నట్టు అంత కలర్ ఉంది అసలు. ఇది స్ట్రాంగ్ బీర్లు అంటే అంతే ఉండిద్దిలే మోస్ట్లీ కలరు, కొన్ని వాటికి కలర్ మారిద్ది. స్ట్రాంగ్ బీర్లో నా ఫేవరెట్ వచ్చి బీరా రైస్. మీకు ఏది ఫేవరెటో చెప్పండి. చీర్స్. స్మెల్ చూద్దాం ఒకసారి. ఓ స్మెల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. నాకు ఆల్కహాల్ పంచ్ తగులుతుంది, ఆ స్మెల్లోనే తగులుతుంది. దాంతోడు ఇంకేదైనా స్మెల్ చూద్దాం ఒకసారి మళ్ళీ. కొంచెం సిట్రసీ స్మెల్ ఉంది. హాప్స్ స్మెల్ తగులుతుంది, ఎందుకంటే స్ట్రాంగ్ బీర్ కదా. వీళ్ళు నాకు తెలిసి అయితే చీప్ హాప్సే వాడుంటారు. హాప్స్ జనరల్లీ దొరకదు బయట, ఇంపోర్ట్ చేసుకుంటారు. మనకి ఇక్కడ ఏ హాప్స్ వాడారన్నది తెలియదు, కానీ చీప్ది అయితే వాడినట్టున్నారు, స్మెల్లోనే అర్థమైపోతుంది. స్ట్రాంగ్ బీర్ నాకు తెలిసి ఈ 2 బీర్లు వేస్తే మత్తెక్కిపోయి అట్లా డొల్లి పడుకుంటాం అనుకుంటా. జస్ట్ ట్రైంగ్ ది టేస్ట్ నో. బా చేదు విషం అండి. ఫస్ట్ టైం తాగే వాళ్ళకైతే దిమ్మ తిరిగిపోయింది, తాగితే వెంటనే వాంతి చేసేసుకుంటారు. అబ్బా ఎంత చేదుగా ఉందో. అబ్బో ఇది తినాల్సిందే. ఇప్పుడు కాస్త నోరు ప్యాలెట్ కొంచెం సెట్ అయింది తిన్నందుకు కొంచెం. ఓకే, సెకండ్ సిప్. చియర్స్ కళ్యాణి. హే కళ్యాణి. అబ్బా వెరీ స్ట్రాంగ్ అండి, చేదుగుంది. ఆఫ్టర్ టేస్ట్, మౌత్లో ఆఫ్టర్ టేస్ట్, తాగిన తర్వాత వచ్చే టేస్ట్ చాలా చండాలంగా ఉంది. ఏదైతే మనకి కింగ్ఫిషర్ అల్ట్రాలో ఏదైతే ఫీల్ ఉండిద్దో అదే నాకు తెలిసి కింగ్ఫిషర్ అల్ట్రా ఇది ఇందులో వేసేసారు. జస్ట్ లేబులింగ్ చేంజ్ అంతే, ప్రైస్ చేంజ్ అంతే. అబ్బో కష్టమండి, చాలా చీప్గా ఉంది బీరు. నాకైతే బీరా బూమ్ ఎక్సలెంట్ క్వాలిటీ, దీంతో కంపేర్ చేసుకుంటే టాప్ నాచ్. ఇంకా అది నాచ్. దాంతో పోలిసి ఇది అసలు ఎక్కడో నీచ్ కమీన్ కొత్తే లాంటి స్టాండర్డ్స్లో ఉంది ఇది. దానికి ఫామ్ అయిద్దండి బీరా బూమ్కి, అక్కడే క్వాలిటీ నీకు అర్థమైపోయింది. ప్లీజ్ బ్రింగ్ ది బీరా బూమ్ బ్యాక్ ప్లీజ్ అండి. అసలు 180కి అది చాలా క్వాలిటీగా ఉండేది. చాలామంది జనాలు రాంగ్గా పోర్ట్రేట్ చేశారు, పిచ్చిగా. ఇంకా అంటే జగన్ గారు వాళ్ళ స్వార్థంతో పిచ్చి బిస్కీస్, హార్డ్ స్పిరిట్స్ చాలా పిచ్చి వదిలేరు. కానీ బీర్ తాగాక తేన్పు కామనే కదా, పిచ్చి స్పిరిట్స్ వదిలేరు. కానీ కొన్ని మంచి బీర్స్ అయితే బాగానే వదిలేరు. ఎట్లాంటిదంటే బీరాలో అన్ని కేటగిరీస్ మనకు దొరికాయి, అది తక్కువకు దొరికాయి. దాని తర్వాత వచ్చి కోల్ట్ అని చెప్పి ఒక బీర్ దొరికేది, అది బాగుండేది. తర్వాత అంతే, బీరాను ఇట్లాంటి పిచ్చి కొన్ని బీర్లు దొరికినా కూడా బీర్లో పెద్ద ఇష్యూ ఏం లేదు. కింగ్ఫిషర్ ఒకటి దొరికేది కాదు, పేరు మోసిన బీర్లు దొరికేవి కాదు. కానీ బీరా లాంటి బీర్ దొరుకుతుంటే ఇంకా దాంట్లో చాలు మనకి. నాకు బీరా అంటే ఇష్టం. నేను అంత పార్షియాలిటీతో చెప్తున్నట్టు కాదు. నా బీర్లు అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ బీర్లు అయినా సరే, బీరాలో కేటగిరీలో ఏ బీర్లు అయినా సరే నాకు చాలా ప్రీమియంగా అనిపించింది ఈ కింగ్ఫిషర్ వాడి చెత్త బీర్ల కన్నా. అబ్బా ఏం వాసన అండి, ఏం చేయదండి. అసలు బీర్లు అలవాటు లేని వాళ్ళు ఈ బీర్ తాగితే కష్టం. కొత్తగా బీర్లు స్టార్ట్ చేసిన వాళ్ళు, స్ట్రాంగ్ బీర్ తాగేవాళ్ళు ఈ బీర్ అయితే తాగలేరు డెఫినెట్లీ. ఎందుకంటే కింగ్ఫిషర్ స్ట్రాంగ్ ఎట్లయితే ఉందో అట్లాగే ఉంది. చాలామంది కింగ్ఫిషర్ స్ట్రాంగ్ నచ్చదు, బాగా ప్రో డ్రింకర్స్కి మాత్రమే కింగ్ఫిషర్ స్ట్రాంగ్ నచ్చింది.
చాలామంది కింగ్ఫిషర్ అల్ట్రాయే ట్రై చేస్తారు, లేకపోతే కింగ్ఫిషర్ గ్రీన్ బాటిల్ వచ్చింది, ఏది లగర్ బీర్, అది ట్రై చేస్తారు మోస్ట్లీ. ఇంకిది నాకైతే చాలా యావరేజ్గా అనిపించింది ఈ బీరు. కానీ కొత్తగా ఏపీలో వచ్చింది కళ్యాణి, ఏం లేదు, సేమ్ సరుకు, లేబుల్ వేరు, ప్రైసింగ్ వేరు అంతే. బీరా భూమికి కాంపిటీషన్కి దింపారు. అది అసలు 10కి 10 పాయింట్స్ అయితే 10కి 2 పాయింట్స్ ఇది అంతే. నాకు ఎట్లాగో కింగ్ఫిషర్ స్ట్రాంగ్ బీర్ అస్సలు నచ్చదు. ఇది అదే, దీంట్లో ఉన్నది అదే కాబట్టి ఆబ్వియస్లీ ఇది నాకు నచ్చలేదు. ఇంక మీరు ట్రై చేస్తారంటే ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ చేయట్లేదు, తగ్గించాను. కొంచెం పర్సనల్ స్ట్రెస్, వర్క్ ప్లస్ హెల్త్ కూడా అంత సెటరేట్గా లేదు, తగ్గించాను. మీరు కూడా డ్రింక్ రెస్పాన్సిబుల్లీ, పిచ్చి పిచ్చిగా తాగి ఆరోగ్యం పాడు చేసుకోకండి. థ్యాంక్ యూ. ఇది కంప్లీట్ చేసేద్దాం. అబ్బో, ఒక్క సిప్లో వేయలేనండి, చాలా చేదు, కార్బనేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇది గ్లాస్లో వేసుకోకుండా తాగితే మాత్రం కడుపు బ్లోటింగ్ కంపల్సరీ. సో గ్లాస్లో విగోరియస్గా పోర్ చేసుకొని ఆ గ్యాస్ని సగానికి సగం తగ్గించుకున్నాక తాగండి, మీ కడుపు కూడా సేఫ్గా ఉండిద్ది. ఓకేనా? బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.